అరిమతయ యోసేపు జీవితంలో చూడండి రెండవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఎలాంటి అనుభవం కలిగిన వాడు. ఇదే మార్క్స్ వార్త 15వ అధ్యాయము, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతాం. 43. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము ఏమండి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన వాడు, ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఏమండి ఎలాంటి వాడంట? దేవుని రాజ్యము కొరకు. మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము? మనం ఎదురు చూసి చాలా ఉంటాయి. ఏమండి ఉద్యోగం కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది, రిజల్ట్ కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది, పెళ్లి కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది, ఇంకా రావాల్సిన డబ్బుల కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది. అన్ని భూ సంబంధమైనవే. అయితే ఈ మనుష్యుడు ఏమండి దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటమ్మా? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారి జీవితంలో నిజమైనటువంటి సువార్త ఏంటో తెలుసా? కొన్ని మొట్టమొదటి సువార్త ఏంటో తెలుసా? ఏమండి యేసు ప్రభు గాని లేక యోహాను గాని ప్రకటించినటువంటి సువార్త ఏమండి వారు ప్రకటించిన సువార్త ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.